అర్పణ వస్తున్న యాప్‌లో సాంగ్‌ని ఎలా ఎడిట్ చేయాలో ఆహ్, నేను మీకిప్పుడు చూపించబోతున్నాను. ముందుగా అందరికీ నా వందనాలు. ఓకే. ఈ అర్పణ వస్తున్న యాప్‌లో 2 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకళ్ళు యూజర్స్ నార్మల్‌గా నేమ్ ఎంటర్ చేసిన వాళ్ళు. సెకండ్ అడ్మిన్స్ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏందంటే సాంగ్‌ని అప్రూవ్ చేయటం. ఎవరైతే చాట్ చేస్తే వాళ్ళకి రిప్లై ఇవ్వటం. ప్రెజెంట్ నేను మాత్రమే అడ్మిన్‌ని. రైట్. ఇప్పుడు ప్రెజెంట్ నేను సాంగ్ మీరు ఎలా ఎడిట్ చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. అర్పణ అవసరం యాప్‌లో ఒక ఫ్యూచర్ ఉంది. అది అప్రూవల్ ఫ్యూచర్. అప్రూవల్ ఫ్యూచర్ మీరు యూజ్ చేసుకొని సాంగ్‌ని ఎడిట్ చేయొచ్చు. యాడ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏందంటే సాంగ్‌ని ఎలా ఎడిట్ చేయాలో మీకు చూపించబోతున్నాను. నేను సెలెక్ట్ చేసుకునే సాంగ్ నేమ్ 'కరుణా కటాక్షము గల యేసయ్య' సాంగ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. మీకు లిరిక్స్ కనపడతా ఉండిద్ది. ఓకే. ఇక్కడ పైన పెన్సిల్ ఐకాన్ కనపడుద్ది కదా! ఆ పెన్సిల్ ఐకాన్‌ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఎడిట్ సాంగ్స్ దాంట్లోకెళ్తారు. ఓకే. ఇక్కడ 2 టాబ్స్ కనపడతాయి మీకు. మాన్యువల్ ఎంట్రీ, ఇంపోర్ట్. ప్రెజెంట్ ఎడిటే కాబట్టి మనం చేసేది మాన్యువల్ ఎంట్రీలో మాత్రమే చేయబోతున్నాం. అలాగే ఇక్కడ ఆహ్, ఐకాన్ ఉండిద్ది. దీన్ని మీరు క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఎడిట్ చేసారో ఇక్కడ మీకు కనపడిద్ది. ఓకే. ప్రివ్యూ లాగనమాట. అంటే ముందుగా సబ్మిట్ చేసే ముందుగా ఇక్కడ కనపడిద్ది. ఓకే. సాంగ్ స్కేల్ మార్చాలి అంటే మార్చుకోవచ్చు. మీకు ఇయన్నీ టెస్ట్ ఫీల్డ్సే. మీరు ఏదైనా మార్చుకోవచ్చు. లైక్ థట్. కేటగరీ మార్చుకోవచ్చు. ఇక్కడ సాంగ్ వీడియో లింక్ అంటే ఇది యూట్యూబ్ నుంచి మీరు వీడియో లింక్ పెట్టారనుకోండి. ఇక్కడ డైరెక్ట్‌గా మన యాప్‌లో ప్లే అవుతాయి వీడియోస్. ఆ! ఇక్కడ రిఫర్ అని అంటే ప్రతి ఆహ్, సాంగ్ చరణం అయిపోయినాక వేరే సాంగ్ పల్లవిలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేసి రిఫరెన్ అనమాట. అంటే మీకు ఎలా చెప్పాలంటే అది ఇక్కడ కనపడుతుంది కదండీ! ఇక్కడ ఇదనమాట రిఫరెన్. ఓకే. ఇక్కడ కోరస్ ఇక్కడ మీకు కనపడేదేంటంటే కోరస్, వర్స్ అనమాట. ఇక్కడ కోరస్ అంటే పల్లవి. ఇక్కడ చరణం అంటే వరుస అనమాట. ఇక్కడ మీ కోరస్‌లోకెళ్ళి నంబర్ 1 అంటే పల్లవి 1 అని నేను ఇస్తున్నాననమాట. ఇక్కడ చరణం 1 ఇచ్చాననమాట అన్నిటికి ఇట్లాగా. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే మీది పల్లవా, చరణమా అట్లా అనమాట. ఇక్కడ వరుస అయితే ఇది వరుస కాబట్టి ఇది పల్లవి కాబట్టి సారీ చరణం కాబట్టి ఇది నేను వరుస అని పెట్టాను. ఓకే. రైట్. నేనిక్కడ ఏం చేంజ్ చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ దివ్య సుందరమా దయకు నిలయము దయకు దివ్య సుందరము దయకు నిలయము అనుంది. నేను మా అని పెడదాం అనుకుంటున్నాను అన్నిటికి. సో, యాహ్! మా, మా ఇక్కడ కూడా కాదు మా. మా ఇక్కడ మీరేదైతే తెలుగులో చేసారో మీరు ఇంగ్లీష్‌లో కూడా ఇలాగే చేంజెస్ చేయాల్సొచ్చిద్ది. ఓకే. చేంజెస్ చేశాను. ఇక్కడ మీరు చేంజెస్ చేసిన తర్వాత ప్రివ్యూ చూసుకోవాలంటే అక్కడ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ చేంజ్ చేసినట్టు మీకు కనబడుతుంది. దివ్య సుందరమా దయకు నిలయమా దివిలో కాంతి తేజమా ఓకే. దివిలో కాంతి తేజం ఆల్రెడీ ఉంది. వీటిని మాత్రం నేను చేంజెస్ చేశాను. ఓకే. నౌ మీరు హ్మ్. సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ ఫర్ అప్రూవల్. సబ్మిట్ చేసిన ఎమ్మటనే అడ్మిన్ అని నాకు నోటిఫికేషన్ వచ్చిద్ది. నోటిఫికేషన్ వచ్చిద్ది. నేను చూస్తాను. ఏమేం చేంజెస్ చేశారని. సబ్మిట్ ఫర్ అప్రూవల్. సబ్మిట్ చేసినది ఇట్లాగా నోటిఫికేషన్ వచ్చిద్ది నాకు. ఒకవేళ మీరు చూడాలనుకుంటే మీ యొక్క సబ్మిషన్స్ చూడాలనుకుంటే వ్యూ సబ్మిషన్స్ నొక్కుతారు. ఒకవేళ అవసరం లేదనుకుంటే ఓకే నొక్కుతారు. నేను చూడాలనుకుంటున్నా కాబట్టి సబ్మిషన్స్. ఈ సబ్మిషన్ పేజ్ ఎక్కడ ఉండిద్దంటే ఇక్కడ ఉండుద్ది. సబ్మిషన్ పేజ్. ఇక్కడ మీరు చేంజెస్ చూడాలనుకుంటున్నారు. ఇవి మీ యొక్క చేంజెస్ మీరు చేసిన యొక్క చేంజెస్. నేను మూవ్ తీసేసి జస్ట్ మా అని పెట్టాను అన్నిట్లో. సో, మీరేం చేంజెస్ చేసారో ప్రివ్యూ చూసుకోవచ్చు. మీ యొక్క సబ్మిటెడ్ వెర్షన్ ప్రివ్యూ ఇలా చూసుకోవచ్చు. మీకింత వరకే. ఆహ్,
తర్వాత అడ్మిన్ నాకు నోటిఫికేషన్ వచ్చిద్ది కాబట్టి నేను చూస్తాననమాట. మీకు మీకు తొందరగా యాక్చువల్‌గా మీకు చాలా తొందరగా కావాలి, చేంజెస్ కావాలనుకుంటే ఇక్కడ నాకు మెసేజ్ పెట్టొచ్చు. ప్లీజ్ యాక్సెప్ట్ మై అప్రూవల్. నాకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను చూసి త్వరగా యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ప్రెజెంట్ నేను యూజర్ ఫేస్‌లో ఉన్నాను. సో, నేను ఒక అడ్మిన్ దాంట్లోకెళ్ళబోతున్నాను. ఓకే. ఇదొక పాస్‌వర్డ్ లాగా ఉంది. ఓకే. ఇప్పుడు నేను అడ్మిన్‌లో ఉన్నాననమాట. ఇందాకలా ఇక్కడ కాంటాక్ట్ విత్ అడ్మిన్ క్లిక్ చేస్తేనే మీకేం కనపడింది? డిఫరెంట్‌గా మీకేం కనపడిందంటే చాట్ మాత్రం కనపడింది. ఇప్పుడు నాకు ఆ లిస్ట్ కనపడిద్దనమాట ఇక్కడ. ఎవరైతే చాట్ చేసారో జోయల్ అనే అబ్బాయి నాకు మెసేజ్ పెట్టాడు. సో, నాకు ప్లీజ్ అప్రూవల్ మై అనేసి పెట్టాడు కాబట్టి నేనే పెట్టా కాబట్టి జస్ట్ నాకలా చాట్ కనపడుద్ది. మళ్ళీ ఇది ఎవరికీ కనపడదు. నాకు మాత్రం కనపడతాయి. ఇది అప్రూవల్స్ అనమాట. ఓకే. ఒకవేళ మీరు తప్పు చేస్తే యాహ్! అప్రూవల్స్‌లో నాకు ఫస్ట్ మీది ఒకటి కనపడుద్ది పెండింగ్‌లోని. ఏమేం చేంజెస్ చేశారో నేనిక్కడ చూస్తాను. వ్యూస్ నేను ఏమేం చే మళ్ళీ ఇక్కడ ప్రివ్యూ కూడా నేను చూస్తాను. రైట్ అంతా బానే ఉంది అనుకుంటేనేమో అప్రూవ్ బటన్ నొక్కుతాను. బాగాలేదు తప్పొచ్చిందనుకుంటేనేమో రిజెక్ట్ కొడతాను. ఒకవేళ నేను రిజెక్ట్ కొడితే నేను ఏదో ఒక రీజన్ ఇస్తాను. సార్ జస్ట్ ఏదో ఒక రీజన్ మీకు ఇస్తున్నాను. వీడియో లింక్‌లో యూట్యూబ్ లింక్ ఇవ్వాలి. ఇట్లా అనమాట వసంత్ గారని. ఇట్లా మీ పేరు నాకు కనపడిద్ది కాబట్టి నేను మీ పేరుతోనే సంబోధిస్తాను. రైట్ నేను ఇది అప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, అప్రూవ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు అప్రూవ్ చేశారని మీకు కనపడిద్ది ఇట్లాగా సాంగ్ అప్రూవ్ అయిందని. ఓకే. సాంగ్ అప్రూవ్ అయింది. అంతేగాని మీ మీ ఆ చేంజెస్ అన్నీ మీకు కనపడాలి అనుకుంటే ఇక్కడ అప్‌గ్రేడ్ సాంగ్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు లేకపోతే ఇలాగ రిఫ్రెష్ అయినా చేయాలి. అప్పుడు మాత్రమే ఆ చేంజెస్ మీకు ఇక్కడ కనపడతాయి. ఐ హోప్ ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు. ప్లీజ్ ఈ యాప్‌ని మీరు షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. మీకేదైనా సూచనలు మీరేదైనా ఫీచర్స్‌ని యాడ్ చేయాలనుకుంటున్నారో మీరు నాకేదైనా చెప్పాలనుకుంటున్నారో దయచేసి ఆహ్, మీరు నాతో ఇలాగా కాంటాక్ట్ విత్ అడ్మిన్ మీద క్లిక్ చేస్తే నాకు చాట్‌లో మీరేదైతే మెసేజ్ పెట్టారో అది నాకు కనపడుద్ది కాబట్టి నాకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఐ హోప్ మీకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. థాంక్ యూ.